శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రథసప్తమి. మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు. ఈరోజు సూర్యభగవానుడి పుట్టినరోజు. సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత. ఈరోజు సముద్ర స్నానానికి ఎంతో విశిష్టత ఉన్నది. ఈ స్నాన సమయంలో జిల్లేడు ఆకులను వాటిపైన రేగుపండ్లను ఉంచి తల మీద, భుజాల మీద, కాళ్ళ మీద పెట్టుకొని స్నానం చేయడం ఒక ఆచారంగా ఉంది. సూర్యదేవునికి ఉన్న మరొక పేరు అర్క. జిల్లేడు ఆకులను సంస్కృతంలో అర్కపత్రము అంటారు. సూర్యకిరణాలలోని శక్తిని గ్రహించే గుణము ఈ ఆకులకు ఉంటుంది. ఈ రథసప్తమి రోజున సూర్యకిరణాలు పడే చోట చిక్కుడు కాయలతో రథం తయారు చేసి సూర్యుని పటము ముందు కానీ, తులసి ముందు కానీ ఈ రథాన్ని ఉంచి ఆ సూర్యకిరణాల వెలుగులో ఆవు పిడకలతో పొయ్యిలా చేసి వెలిగించి ఇత్తడి పాత్రలో ఆవు పాలతో పరమాన్నం చేసి అవి ప్రసాదంగా సూర్యభగవానునికి సమర్పిస్తారు. ఈరోజు సూర్యభగవానుడు తన 7 గుర్రాల బంగారు రథంతో ఉత్తరం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని అంటారు. ఈరోజు ఆడవారు కొన్ని నోములను కూడా ప్రారంభిస్తారు. అలాగే మగవారు రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన లావాదేవీలను కూడా ఈరోజు ప్రారంభిస్తే కలిసి వస్తుందని నమ్మకం కూడా కొంతమందికి ఉంది. ఈరోజు జరిపే దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కూడా ఈ రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మంచి ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం పఠించుకోవడం ఉత్తమం. శ్రీమాత్రే నమః. ఓం శాంతి.